శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక ఎన్నికలలో ఏ కామా బీలు పోటీ చేశారు. ఏకి మొత్తం ఓట్లలో 30% ఓట్లు పొంది 16,000 ఓట్లతో ఓడిపోయిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, మొత్తం ఓట్ల సంఖ్య 100% తీసుకుంటే దీంట్లో 30% వచ్చినటువంటి వ్యక్తి 30% వచ్చిన వ్యక్తి ఓడిపోయాడు. సో గెలిచిన వ్యక్తికి 70% వచ్చినట్టు, అంతే కదా. 100% కాబట్టి ఓడిన వ్యక్తికి 30 వస్తే గెలిచిన వ్యక్తికి 70 వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య యొక్క డిఫరెన్స్ అదే మెజారిటీ. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 40%. ఓకే, ఇదే మెజారిటీ. 16,000 ఓట్లతో ఓడిపోయాడు. 16,000 ఓట్లతో ఓడిపోయాడంటే గెలిచిన వ్యక్తికి 16,000 ఓట్లు మెజారిటీ అది. కాబట్టి 40% ఈజ్ ఈక్వల్ టు 40% ఈజ్ ఈక్వల్ టు 16,000 అయితే మొత్తం ఓట్లు 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, చూడండి, 100 ఇంటూ 16,000 డివైడెడ్ బై 40. ఓకే, 0 0 క్యాన్సిల్, 4 ఎకం 4 4 16 0 0 ఎంత వచ్చింది? 40,000 ఓట్లు. మొత్తము ఓట్లు ఈజ్ ఈక్వల్ టు 40,000 ఓట్లు.